మీ అబ్బాయిని గురుకుల పాఠశాల చేర్పించాను. మీ నాన్నగారు అస్థికలు జాగ్రత్త చేశాను. మీ చెల్లెల శవాన్ని మార్చురీలో భద్రపరిచాను. మిమ్మల్ని తప్పించడానికి ఏర్పాటు చేశాను. నేను డ్యూటీలోంచి సస్పెండ్ అయినందుకు ఫీల్ అవడం లేదు సార్. ఆ నేచర్ని మట్టుకు లైఫ్ నుంచి డిస్మిస్ చేయకపోతే ఫీల్ అవుతాను. వస్తాను సార్. తినవయ్యా, నా మాట వినవయ్యా, ఆయన వచ్చేస్తారు. లేటైతే కలుపుతా, ఇంకా లేటైతే ఇది కూడా కలుపుతా. వదిలేయండి స్వామి. నా కథ విన్నవాళ్ళు, కన్నీళ్లు కూడా పెట్టుకున్నవాళ్ళు నన్ను ఒక్కసారికి వదిలేయండి. మాల వేసుకున్నవాడు మనిషి రూపంలో దేవుడు అంటారు.
ఈ ఒక్కరోజు డ్యూటీలో అయ్యప్ప భజనకి వెళ్ళొచ్చాననుకోండి స్వామి, గురుస్వాములు మీకు సాష్టాంగ పడుతున్నాను, మీ మీద చెయ్యెత్తలేక వేడుకుంటున్నాను, నన్ను వదిలేయండి. అంటే మాల లేకపోతే చంపేస్తావా? నాకు దేవుడట్టొచ్చిన దయ్యాలట్టు పడిన వాళ్ళని చంపే తీరతాను స్వామి. నా కుటుంబమే నాశనమైపోయింది, నా బతుకు గాజు పెంకులైపోయింది, నేను చచ్చి బతుకుతున్న మనిషిని స్వామి. గుడిలో బూతులు మాట్లాడడం ఎంత పాపమో, జైలునే గుడిగా నమ్మిన వాడిని నిన్ను సమర్థించడం అంతే పాపమని జైలు బయటకు వచ్చాను. దీక్ష తీసుకుని అయ్యప్పను కొలుస్తూ ఒక మనిషిని చంపు అంటూ చెప్పలేక మూగవేదన అనుభవించానయ్యా. అందుకే కాసేపు దీక్షని బ్రేక్ చేశాను. ఇప్పుడు ఉప్పు కారం తింటున్న మనిషిగా చెప్తున్నాను, వెళ్ళి చంపేశాను. ఒక్కరోజు కాదు, ఎన్ని రోజులైనా సరే నీకు అన్యాయం చేసిన వాళ్ళకి సమాధి కట్టి, ఇది గణపతి కట్టిన సమాధి, ఇది దుర్మార్గానికి పెట్టిన చితి అని చాటి చెప్పి రౌడీయిజం అనే పదం డిక్షనరీలో లేకుండా చేశాను. గూండాయిజం గుర్తులు సమాజం గడప అవతల వరకు తరిమి కొట్టి, ఇది గణపతికి ఇస్తున్న గీతరా అని జబ్బ చరిచి చెప్పిరా. వెళ్ళు. సమరమే చేస్తావో అశ్వమేధమే చేస్తావో చేసి నాకు ఈ వరాన్నిచ్చి మీరు దేవుడైపోయారు స్వామి. ఇక దయ్యాల సంగతి నేను చూసుకుంటా. వస్తాను స్వామి, వస్తాను. స్వామియే శరణమయ్యప్ప. ఏ చీకు చింత లేకుండా హాయిగా చికెన్ పీక్కు తింటున్నారా? ఏ నీకేమన్నా కడుపు నొప్పా? కడుపు నొప్పి కాదండి బాబు, గుండెల్లో నొప్పి. ఆ గణపతి గాడు జైలు నుంచి తప్పించుకున్నాడని తప్పించుకున్నాడని కాదు, తప్పించుకొని మన దగ్గరకు వస్తాడని. వచ్చి ఏం పీకుతాడట? పేకడు, ఒక్కొక్కడిని లేపుతాడు. లేపటం మాకు వచ్చు గానీ ముందా మందు తాగండి. తాగండి. ఏమా మీ ఆయన ఎక్కడా? క్లబ్కి వెళ్ళారండి, ఈ పాటికి వచ్చేస్తుంటారు. తిరిగి రావడం లేదండి, పారిపోతున్నారు. ఆ గణపతి గారు మీ వారిని చంపడానికి వెంట పడుతున్నాడు. వామ్మో, మా ఆయన అక్క. సార్, ఇప్పటికైనా నా మాట వినండి. పాస్పోర్ట్లు వీసాలు రెడీ చేస్తా. కొన్నాళ్ల పాటు ఫ్యామిలీతో ఏ దుబాయ్ వెళ్ళిపోండి. సార్, ఈ మర్డర్ విషయంలో మీ స్టేట్మెంట్ కావాలి. మీ తమ్ముడి మర్డర్ విషయంలో ఎవరినైనా అనుమానిస్తున్నారా? అనుమానం ఉందా అని అడుగుతారా? నీ అబ్బా నీకు తెలియదురా నా తమ్ముని చంపిందారా? అసలు మీ డిపార్ట్మెంట్ వల్లే కదా వాడు బయటపడింది. ఆ లేడీ ఎస్ఐ బోయిపాటి వెంకట మహాలక్ష్మి హెల్ప్ లేకుండా వాడు బయటపడే స్కోప్ లేదండి. దాన్ని పట్టుకుంటే గాని ఆ గణపతి గాడు ఎక్కడున్నాడో తెలియదు. గణపతి ఎక్కడా? గణపతి ఎక్కడే? కంప్లైంట్ ఇవ్వు, వెతికి పెడతాను. వాడిని తప్పించిందే నువ్వు. ఎక్కడ దాచిపెట్టావో చెప్పావు.
నిజం తెలుసుకున్నావు కదరా ఎక్కడున్నాడో కూడా కనుక్కోరా ఫూల్. అది కనుక్కోవడానికి వచ్చానే. నీ జాకెట్లో దాచావో, నీ లంగా బొందుకే వేలాడదీశావో లోపలికి తీసుకెళ్లి చూస్తానే.